మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజున మనం కీర్తన గ్రంథం 136వ కీర్తన 1 నుండి 3 చరణాలు చదివినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. సరే, మనం యేసు ప్రభువుల వారికి మనం చాలాసార్లు స్తుతులను స్తోత్రాలను చెప్తూ ఉంటాం. ఎందుకు స్తుతి స్తోత్రాలు చెప్పాలి అంటే, దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనకు స్తుతులను స్తోత్రాలను సమర్పించాలి. మన దేవుడు సర్వ సృష్టికి కారణభూతుడు, అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. తన అధికారము చేత సృష్టిని పాలిస్తూ నడిపిస్తున్నాడు. ఆయనకి అసాధ్యమంటూ లేని సర్వశక్తి కలిగిన వాడు. జీవిత కాలానికి ప్రారంభమైన ముగింపైన లేని ఆయన అక్షయుడైన దేవుడు. ఆయన మానవులకు బోధించగలిగిన అపారమైన జ్ఞానం కలిగిన వాడు. ఆయన అంతటా ఒకే సమయమందు పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ఆవరించి ఉన్న దేవుడు గనక ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనలో ఉన్న దైవిక గుణలక్షణాలను బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. ఆయనకున్న దైవిక గుణలక్షణాలను బట్టి అంటే ఆయన ప్రేమను బట్టి, మంచితనమును బట్టి, కృపను బట్టి, దయ కలిగి మన పాపములను క్షమిస్తున్నందుకు, నీతి కలిగిన వాడు గనక ఆయనకి స్తుతులు స్తోత్రాలు సమర్పించాలి. ఇక స్తుతులను స్తోత్రాల వరకే మనం పరిమితి చేయక ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి. అందుకని కీర్తనాకారుడు 103వ కీర్తన 1 నుండి 3 వచనాల్లో ఏమంటాడు అంటే, నా ప్రాణమా, తనతో తాను చెప్పుకుంటున్నాడు, యెహోవానే సన్నిధించుము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవానే సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరిచిపోవద్దు అని సెలవిచ్చారు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి స్తుతి స్తోత్రములు చెప్పిన మనం, దేవుడు మన జీవితంలో చేసిన దానిని బట్టి కృతజ్ఞతలు తెలిపేవారిగా ఉండాలి. ఉదాహరణకి యేసు ప్రభువుల వారు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు వారు ఆయన దగ్గరికి వచ్చి మమ్మల్ని స్వస్థపరచమని కోరినప్పుడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోనండి అన్నాడు. వారు అలా యాజకుల దగ్గరికి వెళ్తూ ఉండగానే మేము స్వస్థత పొందుతామని విశ్వసించారు. విధేయత చూపి వెళ్తూ ఉండగానే వారికి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. అంటే మీ జీవితాల్లో అద్భుతము చూడాలి అంటే దేవుని మాట విశ్వసించాలి. విధేయత చూపినప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలను చూడగలుగుతారు. ఇంకా వారు వెళ్తూ ఉండగా 10 మంది స్వస్థత పొందారు. ఒకడు వచ్చి ఆయనకి బిగ్గరగా కృతజ్ఞతలు చెప్తూ ఉండగా యేసయ్య అంటాడు, మిగిలిన 90 కూడా స్వస్థత పొందారు కదా, వారు ఎక్కడా అన్నారు. అంటే కృతజ్ఞత లేని హృదయం దేవునికి నొప్పిని, బాధను కలిగించినట్లుగానే కృతజ్ఞత కలిగిన వారి హృదయం దేవునిని సంతోషపరుస్తుంది. సరే, యేసు ప్రభువుల వారు లేక దేవుడు మనకి ఎందుకు మేలు చేస్తాడు అంటే, మనం అందచందాలు కలిగిన వారు, మనం అధికారము, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, మనం బాగా ధనం కలిగిన వారు, మనం లేక మనకి ఉన్న పాండిత్యమును బట్టో ఆయన మేలు చేయడు. కానీ ఆయన దయాళుడు గనక, ఆయన ప్రేమ, మంచితనము, కృప కలిగిన వాడు గనక మనకి మేలు చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు మనకి మేలు చేస్తాడు అంటే, కేవలం ఆయన ప్రేమ, దయ, మంచితనం, కృపను బట్టే. అందుకనే యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకొనండి అని 34వ కీర్తన 8వ వచనం చెప్తుంది.
అంటే ఆయన మంచివాడు అని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆయన ఏమంటాడు అంటే, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. అంటే యవ్వన కాల సింహం వేటను గురి చూసి పట్టుకుని దాన్ని చీల్చి తిని ఆహారంగా భుజిస్తుంది. కొన్నిసార్లు వేటాడడంలో అంత నైపుణ్యత కలిగిన సింహపు పిల్లలకి, యవ్వన కాల సింహాలకి ఆహారము దొరకక అలమటించిపోవచ్చు, కానీ ఈ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. సరే, యేసుక్రీస్తు వారి యొక్క లేక దేవుని ఈ దయ, కృప, మంచితనం, ప్రేమ ఎప్పటి వరకు ఉంటాయి అంటే, మనుషుల్లో ఉన్న ప్రేమ పెళ్లి కాక మునుపు వరకు తల్లిదండ్రులు కుమారుణ్ణి ప్రేమించి తానే సర్వస్వం అనుకుంటారు. పెళ్ళైన తర్వాత బహుశా పిల్లల మీద ప్రేమ తగ్గిపోవచ్చు. అలాగే పెళ్లి కానంత వరకు పిల్లలు తల్లిదండ్రులే సర్వస్వం, నేను అందరి వలె నా తల్లిని తండ్రిని వదిలిపెట్టను, కానీ అవసరమైతే వారి కోసం చనిపోవాలి అన్నంత ప్రేమను చూపిస్తారు. కానీ పెళ్ళైన తర్వాత భార్యను హత్తుకుని పిల్లల్ని ప్రేమించి వారి తల్లిదండ్రులకు మీద ప్రేమ తరచుగా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క కృప, ప్రేమ, మంచితనం, దయ ఎప్పటి వరకు ఉంటుంది అంటే నిరంతరం శాశ్వతంగా ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుని కృప నిరంతరము ఉండి మనకి ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే, దేవుని కృప నిరంతరము మనకి తోడుగా ఉండి మనల్ని విడిపిస్తుంది అన్న విషయం మనకి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలు ఐగుప్తీయుల చేతిలో బందీలుగా, బానిసలుగా బ్రతుకుతూ ఉండగా దేవుడు పస్కా అనే గొర్రె పిల్లను వధించిన పండగ ద్వారా వారిని ఐగుప్తు అనే బానిసత్వపు ఇనప సంఖ్యల నుండి విడిపించారు. అలాగే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది అంటే కడిగి పరిశుద్ధపరుస్తుంది. అంటే పాపము క్రింద నుండి, ఆ పాప ఫలితమైన శిక్ష నుండి మనల్ని ఆయన విడిపిస్తాడు. విడిపించి దేవుని యొక్క దయ మన జీవిత కాలమంతా తోడుండేలా చేస్తాడు. అందుకనే సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. అంటే దేవుని దయ, ప్రేమ, మంచితనం, ఆయన కృప తోడయుండి ఏం చేస్తుంది అంటే మన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అని మనం గ్రహించాలి. అంటే అరణ్య యాత్రలో ఉన్న దేవుని ప్రజలు ఆకలైనప్పుడు మన్నాను ఇచ్చి, దాహమైనప్పుడు బండను చీల్చి వారి దాహము తీర్చిన దేవుడు, ప్రతి అవసరాలు తీర్చిన దేవుడు. మనం తినడానికి తిండి, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు, ఉండడానికి నివాసం, మనకి అవసరం అనుకున్నది ప్రతిదీ కూడా ఆయన దయచేస్తాడు. రెండవదిగా దేవుని దయ మనకి తోడయుండి ఏం చేస్తుంది అంటే మనల్ని సంరక్షిస్తారు. అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను నాశనం చేయాలి అనుకున్నప్పుడు వారి చేతుల్ని తన ప్రజలను సంరక్షించిన దేవుడు. అరణ్య యాత్రలో అమాలేకీయులు నాశనం చేయాలి అనుకున్నప్పుడు వారి నుండి కాపాడిన దేవుడు. వారు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశం చుట్టూ ఉన్న శత్రువులు ఇశ్రాయేలీల పక్కలో బల్యములుగా ఉండి వారిని ఎప్పుడూ నాశనం చేయాలి అని చూసిన వారి నుండి సంరక్షించిన దేవుడు మనల్ని కూడా సంరక్షిస్తాడు. ఎవరి నుండి అంటే సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుచూ ఉండగా సాతాను చేతిలో నుండి, సాతాను ఎవరినైతే ఆవరించి మనకి శత్రుత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారో వారి చేతుల నుండి మనల్ని తప్పించే దేవుడు, సంరక్షించే దేవుడై ఉన్నాడు. ఇక ఆయన దయ మనకి తోడయుండి మనల్ని నడిపిస్తుంది. అంటే ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉండగా ఇప్పుడున్నంత అధునాతనమైన టెక్నాలజీ
ఆ రోజుల్లో లేదు. ఈ రోజున GPS సిస్టమ్, మనం ఇక్కడ ఆ మ్యాప్లో దాన్ని ఫలానా రాష్ట్రానికి వెళ్ళాలి అని టైప్ చేస్తే మనల్ని కుడికి ఎడమకి తిరగమని, ముందుగా వెళ్ళమని మనకి త్రోవను చూపినట్లుగానే ఆనాటి కాలంలో ఇంత టెక్నాలజీ లేని సమయంలో దేవుడే అగ్నిస్తంభమై మేఘస్తంభమై కదిలే మేఘంగా వారికి తోడయుండి అరణ్య యాత్రలో వారిని నడిపించారు. అలాగే దేవుని కనుదృష్టి మన మీద ఉంచి మనము విన్న దేవుని మాటలను వినియోగించుకుని దేవుని యొక్క ఆత్మ మనం ఎలా ఆలోచించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, మంచి భవిష్యత్తుకు ఎలాంటి ప్రణాళికలు వేసి ముందుకు కొనసాగాలో మనల్ని నడిపిస్తారు. ఇక చివరిగా దేవుని దయ మనకి తోడై ఉంటే మన జీవిత కాలం అంతా క్షేమమును మనము అనుభవిస్తాం. ఉదాహరణకి కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనంలో దేవుడు ఒక కాపరిగా తోడై ఉన్న ప్రజలకు దేవుడు వారి అవసరాలు తీరుస్తాడు, వారిని సంరక్షిస్తాడు, వారిని సరైన మార్గంలో నడిపిస్తాడు, చివరికి కృపాక్షేమములే వారి వెంట వస్తాయి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ఈ రోజున కృపాక్షేమములు మన వెంట రావాలి అంటే ఈ దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మంచితనము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు మన జీవిత కాలం అంతా క్షేమం ఉంటుంది. అందుకనే మనకి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట సమస్తమును గూర్చి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెప్పండి అంటాడు. అంటే ఎల్లప్పుడూ సమస్త విషయాలలో మనకి మంచే జరుగుతుంది అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే కనుక్కుంటున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే వారి మేలు కోసమే అనుమతిస్తాడు అని రోమా పత్రిక 8:28వ వచనం సెలవిస్తుంది. కనుక మనకి లాభము, ప్రయోజనము, ఆశీర్వాదం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మన జీవితంలో ఎదురైన వ్యాధులైన, కష్టాలైన, దుఃఖమైన దేవుడు మన మేలు కోసమే అనుమతిస్తాడు అని దాని వెనకాల దాగి ఉన్న మేలును మనం గ్రహించినప్పుడు మనం సమస్తాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉంటాము అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తాను. ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారు వారందరినీ కూడా మీరు దర్శించండి. నిన్ను ప్రేమించే వారి జీవితంలో నాయన నీవు వారికి తోడయ్యుండి నాయన మా యోగ్యతను బట్టి కాకుండా నీ కృపను, మంచితనం, దయను బట్టి ఆ దయ నిరంతరము మా మీద ఉంచి మా ప్రతి అవసరాలు తీర్చి సంరక్షించి మమ్మల్ని నడవవలసిన త్రోవలో నడిపించి కృపాక్షేమములు మాకు మీరు అనుగ్రహించే దేవుడు గనక నాయన నీ దయ, కృప ఎల్లప్పుడూ ఉంచి మేము కృతజ్ఞులమై మా జీవిత కాలం అంతా నీ కోసం బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.